యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు బిర్లా ఐలయ్య. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, ఇప్పుడు మంత్రినయ్యాను, ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చిన మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, జిల్లా కలెక్టర్, డీసీపీ. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 100% జాతీయ రహదారులను అభివృద్ధి చేశాను. జిల్లాలో 100 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. ఎంపీగా గెలిచినప్పుడే పనులు చేశాను, ఇప్పుడు మంత్రిని అయ్యాను, రెట్టింపు పనులు చేస్తానన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎంపీని కూడా ఇక్కడ గెలిపించుకున్నాం. హైదరాబాద్ నుండి భువనగిరి వరకు ఎక్సైజ్ హైవే రోడ్డు ఏర్పాటు చేశాం. ఉప్పల్ నుండి యాదగిరిగుట్టకు అరగంటలో వచ్చే విధంగా రోడ్డు ఏర్పాటు ఉంటుందన్నారు. ఉప్పల్ నుండి యాదగిరిగుట్ట పోయే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేశారు, కానీ రహదారులను మర్చిపోయారన్నారు. గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు రహదారి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. యాదాద్రి యాదగిరిగుట్టగా పేరు మార్చాలని సీఎం తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారు విరాజిల్లుతారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రద్ధ చూపెడుతున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజలకు అందుబాటులో సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో కాలంలో మళ్ళా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రావాలని కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్లో కూర్చున్నాము. మన పార్టీ అధికారం లేదు. అప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సమస్యల మీద మాట్లాడితే కరెంట్ అడిగితే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది, వోల్టేజ్ ఎక్కువ రైతులకు ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం 10 రోజుల్లోనే మీ ముందరనే ఫోన్ చేసి 20 ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు ఫిట్ చేయడం జరిగింది. 20 ట్రాన్స్ఫార్మర్లు ఒక పైన ఖర్చు లేకుండా గంట లేకుండా శాంక్షన్ చేయించాం. ఆ తర్వాత మన దొంగపల్లి అక్కడ క్రాసింగ్ కూడా కట్టించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం. ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా, నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం టీఆర్ఎస్ది రెండోసారి అప్పుడే అధికారంలోకి వచ్చింది. మీరు భుజాల మీద మోసుకొని ఉండేలో పెట్టుకొని మీ సొంత డబ్బులతో నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అందరికీ కూడా అండగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదటి స్థానం ఆలేరు, అది కూడా 50,000 మెజార్టీ చెప్పినా లేదా. ఇక్కడ టీవీ వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు, పాత రిపోర్టర్లే చెప్పేగా లేదా. మొదటి రోజు ఏమైనా ఆఖరికి 50,000కు 130 ఓట్లు తక్కువ వచ్చినాయి. నా మాట కరెక్ట్ అయిందా లేదా? లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో మా ఐలయ్య గారిని, ఇప్పుడు మా తమ్ముడిని కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించిన మీ మేలు, ఈ బాధ్యత, ఈ పదవి మా కోసం కాదు, మీకోసం పనిచేస్తాం. ఇంకొక రాజగోపాల్ రెడ్డి గారు యువకుడు, ఈ రోజు మళ్ళా కూడా మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాడు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ శామిల్ గారు ఉన్నారు. ఏమున్నా సరే, ఏ చిన్న సమస్య ఉన్నా మీరు మెసేజ్ కొట్టండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు మనమే ఉన్నాం. వాళ్ళ కబ్జాలు, దోపిడీలు. అదే యాదగిరిగుట్టలో 1000 మంది ఆటో ఆఖరికి బతకలేక ఆత్మహత్య చేసుకునే టైంలో మన ప్రభుత్వం వస్తే ఆఖరికి మనం ఆ రోజు చెప్పిన మా ప్రభుత్వం రాగానే ఆటోలను పైకి పంపించి మీకు జీవన వృద్ధి కల్పిస్తామని. ఎంతో మంది ఆటో వాళ్ళు తిండి లేక ఉపవాసం ఉంటే మన ప్రభుత్వం రాగానే ఐలయ్య గారి దగ్గర ఉండి జెండా ఊపి ఆటోలు మన పైకి పోయి వాళ్ళు బస్సులు ఇచ్చింది. వాళ్ళ ఇలా యాదగిరిగుట్ట యువగా భాస్కరరావు గారు అన్ని సెటిలైట్ చేస్తూ అక్కడ భక్తులకు అన్ని కూడా వసతులు కల్పిస్తున్నాం. అన్యాయంగా తీసుకున్న భూములను కూడా సీఎం గారికి చెప్పగానే సీఎం గారు చెప్పిండు, యాదాద్రి గారిది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఉంటుందని చెప్పి మునుగోడు మన చామల కిరణ్ మన ఎంపీ గారు బహిరంగ సభలో ప్రకటించిండు. నేను చెప్పినప్పుడు అదే చెప్పండి అన్న, అది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గారే ఉంటుంది, ఒకసారి నేను కూడా వస్తా, మొత్తం రివ్యూ చేసుకుందాం, అనవసరంగా తీసుకున్న భూములు అవసరం లేకుండా వాపసు ఇచ్చేదాం రైతులకు. యాదగిరిగుట్టలో ఇబ్బంది పోయి
షాపులు పోయిన వారికి కొత్త బస్సులో కట్టుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పారు. తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు ఉంది అన్న, మా దగ్గర మిషన్ దగ్గర నీళ్లు అసలే వస్తలేవు, నువ్వు ఎట్లా పట్టుబడి శాంక్షన్ చెప్పారంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి, ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఈయన చేతిలోనే ఎండబడి రోజు నా ఛాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే ఫైనాన్స్ లో దాన్ని 210 కోట్లతో మిషన్ భగీరథ నీళ్లు ఇంకా నెలలోపే టెండర్లు అయితే సెప్టెంబర్ మొదటి వారం రెండో వారంలో మోనిగిరిలో కానీ ఇక్కడ ఆలేరులో ఉన్న చివరి గ్రామం వరకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ భగీరథ గోదావరి నీళ్లతో మంచి నీళ్లు తాగే విధంగా 210 కోట్లు నిన్ననే శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటు మిగిలిపోయిన గంధమాల రిజర్వాయర్ని రీఎస్టిమేట్ చేపిస్తున్నాం. బస్వాప్ ఉంది, గంధమాలను కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా. దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకే చెందినవాడు కాబట్టి దాన్ని కూడా కొత్త రేట్లతో రివైజ్ ఎస్టిమేట్ చేయించి త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నాం. ఇవన్నీ కూడా మీ దగ్గరికి రోజు ఎందుకు వస్తలేమంటే అప్పుడంటే ప్రతిపక్షం కాబట్టి మీ పిల్లలనే ఎందుకొచ్చేది. ఇప్పుడు అధికారం అంటే మన కోసం కాదు, గంధమాల కట్టుకోవాలి, ఈయనకు 210 కోట్లు కావాలి, మన ఈ రోడ్లు కావాలి, మన కొరడు బాగా పెట్టుకో 20 కోట్లు పెట్టించినా ఇవన్నీ కూడా రోడ్లు చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ ఇప్పుడే మధ్యలో 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఆ కోడ్ కూడా పోయింది. అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం. ఆగస్టు 15 తారీఖు మీ అందరికీ శుభవార్త. రైతులకు దక్షిణ వ్యవసాయం సాక్షిగా అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి మాటగా మీ అందరికీ కూడా చెప్తున్నాం. మన క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఎన్నికలు చెప్పిన మాట నిజం చేస్తామని చెప్పి ఆగస్టు 15 లోపే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో 1 లక్షలు చేస్తా అంటే 6 వాయిదాలలో చేస్తే బ్యాంక్ లోన్ వడ్డీకే సరిపోయింది. కానీ ఏకకాలంలో 2 లక్షలు చేసిన ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రం రైతులను రుణమాఫీ చేయాలని ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాం. అప్పుడున్న ఆయన అప్పుల పేరు మీద దుబారా చేసినా తప్పకుండా ఈ రుణమాఫీ జరగబోతుంది. ఇంకా చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మా చైర్మన్ మన ఎంపీపీ ప్రెసిడెంట్ శ్రీశైలం గారికి, ప్రసన్న గారికి, మా ఎంపీటీసీలకు, వారికి సహకరించిన ఎండిఓ గారికి, మా సిబ్బంది అందరికీ, ఇక్కడ ఉన్న విఆర్ఓ అందరూ వచ్చిందా, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, మీ మీద చాలా బాధ్యత ఉంది. మా సర్పంచుల పదవి అయిపోయింది, ఎంపీటీసీలు అయిపోయింది, ఎంపీపీలు అయిపోయారు. వాళ్ళు ఏమంటే మాకాయ పదవి లేదు, నేనెందుకు పోవాలంటారు. మీరు కరెంటు పోయిన ఊర్లో ఏమైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, ఎక్కడైనా ముట్లికాలో జామ్ అయినా, ఎక్కడైనా మంచినీళ్ళు రాకున్నా ఎమ్మెల్యేకి చెప్పండి, ఎంపీకి చెప్పండి, మినిస్టర్ గా నాకు కూడా మెసేజ్ పెట్టండి. ఏం మొమ్మట పడవద్దు మీరు. మళ్ళా మీరు కూడా అధికారులకు చెప్పండి. రేపటికెళ్ళి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.